నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నాడు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు మేడం. అది కోర్టులో కేసు ఉంది. 4 హీరింగ్స్ వచ్చినాయి. 4 హీరింగ్స్కి అటెండ్ అవ్వట్లేదు. లీగల్గా ఫైట్ చేస్తున్నా, రెస్పాండ్ అవ్వట్లేదు మేడం మా హస్బెండ్. పెళ్ళైన ఎంత కాలానికి ఇది? కరెక్ట్గా బాబు పుట్టి 5 మంత్స్ మేడం. అప్పటికి ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నారు మేడం. ఆ అమ్మాయితో నేను కాల్ చేసి మాట్లాడాను. ఆ అమ్మాయి డైరెక్ట్గా ఒప్పుకుంది. నేను వచ్చానంటే మంచిగా ఉండదు అని. ఎందుకు మీ ఆయనకి అంతమంది అట్రాక్ట్ అయిపోవడానికి కారణం ఏంటి? ఆయన సంపాదన ఎంత? ఆయన ఏం చూసి ఆయన అట్రాక్ట్ అవుతున్నారు? సరౌండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు, ఇలా అఫైర్స్ పెట్టుకుంటున్నాడు అని వాళ్ళ ఫ్రెండ్సే నాకు చెప్తున్నారు. అతని ఫ్రెండ్స్ కదా, నీ ఫ్రెండ్స్ కాదు కదా. మరి నీకెందుకు వచ్చి చెప్పారు? మరి అతనితో ఫ్రెండ్షిప్ పాడవుతుంది కదా, అలా ఎందుకు చెప్పారు? డైరెక్ట్గా ఈయనకి తెలియక నేను అలా కాల్ చేశాను. చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు. నిజమేనమ్మా ఉంది. అసలు మీ ఆయన అడిగావా ఇదంతా? నిజమేనా ఇలా మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు, మిగతా వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి ఆయన అడిగావా? ఫస్ట్ అడగలేదు మ్యామ్. నేను ఎంక్వైరీ చేసుకుని అంతా నాకు ఫస్ట్ అడగాల్సింది ఎవరిని? మ్యామ్ ఆయన ఫోన్ కాల్స్ అవన్నీ కాల్ రికార్డింగ్స్ ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నాడు మ్యామ్. అవన్నీ మనకి డిలీటెడ్ స్టోరేజ్లో ఉంటాయి కదా. నాకు వినే టైం లేక అవి నేను ఒకటే అమ్మా, మీది లవ్ మ్యారేజ్, పోనీ అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉంది, ఎందుకు డిలీట్ చేస్తున్నావు? డైరెక్ట్ గా అడిగేయొచ్చు కదా. అలా సిఐడి లాగా ఎందుకు అవన్నీ కనిపెడుతూ ఉండటం? పెళ్లికి ముందు కూడా ఈ సలహా ఇచ్చే బ్యాచ్ తో నువ్వు ఉన్నావమ్మా? నాకు ఒక్కలే చెప్పారు మేడం. పెళ్లికి ముందు మా అత్తయ్య అన్నది, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావమ్మా, ఆలోచన చేసుకో, ఎందుకంటే మా అబ్బాయి ఇలాగా. మీ అత్తగారు నీకు సలహా ఇచ్చారు ఒక చెవిలో, చెప్పారు మీ అమ్మగారు ఒక చెవిలో సలహా ఇచ్చారు. నువ్వు ఎవరి మాట ఎన్లా? జాబ్ అమ్మా? నేను ఇంకప్పుడు బాబు పుట్టినాక ఆపేసాను సార్. జాబ్ మానేసా? 38,000 శాలరీ జాబ్ వదిలేసావా? ఈ రిలేషన్షిప్ సేల్స్ కానించి నేను కొంచెం తనని దగ్గర అబ్జర్వ్ చేయాలని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను మేడం. అలా తర్వాత తన ఇన్స్టా చాట్స్ కొని మళ్ళీ వేరు వేరు అమ్మాయిలతో అలాగే ఇంకొక 2-3 అయ్యింది. ఇక తర్వాత తనకి నాకు కొంచెం గొడవలు బాగా పెరిగినాయి మేడం. సో నువ్వు ఒక ఛాన్స్ ఇచ్చినా కూడా అతను మళ్ళీ రిపీట్ చేశారు మేడం. మళ్ళీ రిపీట్ చేసినాక క్వశ్చన్ చేసేదాన్ని, మళ్ళీ ఇలాగ రిలీజ్ అవ్వడం. మా రూమ్ లోనే తిని, నా బెడ్రూమ్ లోనే పడుకునేది మేడం. నాతోనే మాట్లాడేది, ఉండేది, నాతోనే ఉండిపోయేది. నేను హాస్పిటల్లో ఉన్నా మేడం, ఐసీయూలో ఉన్నాను. నాకు కింద వేరే రూమ్ ఇస్తారు కదా మేడం, ఆ రూమ్లో వీళ్ళ విషయం గురించి సంథింగ్ ఏమేమో జరిగినాయి అని నర్స్ డైరెక్ట్గా వచ్చి నా దగ్గర చెప్పింది. నీకు నర్సు చెప్పిందా సలహా? ఏంటమ్మా హాస్పిటల్ రూమ్ లో వాళ్ళిద్దరు సరసాలా? నన్ను ఇంట్లో లోపల వేరే రూమ్ లో పెట్టి గడియేసేసారు. గడియ? నేను అసలు యాక్చువల్ బెడ్రూమ్ ఎప్పుడు గడియేసుకోను. లాక్ తీసుకుని గడి రావట్లే, కొడుతున్నా ఎవరు పలకట్లేదు. మా హస్బెండ్ సడన్ గా వచ్చి డోర్ తీసారు. ఎక్కడున్నావు, ఎందుకు ఇంతసేపు డోర్ కొడుతుంటే నాక్ చేస్తాను తీయట్లేదు అంటే, నేను ఫోన్ మాట్లాడుతున్నాను అన్నారు. అసలు నువ్వు లోపల ఉంటే బయట డోర్ ఎందుకు వేసారు అంటే, నువ్వు డిస్టర్బ్ అవుతావు అని వేసాను అన్నారు. సో ఫస్ట్ డౌట్ అక్కడ వచ్చింది. నేను వెంటనే అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి మా బాబుతో హాల్లో పడుకుని ఉంది. ఇంకొకటి నా మీద పడిన మంచి ఏంటి అంటే, పాప పుట్టినాక వీళ్ళు విడిపోయారు, పాప నష్టజాతకురాలు అని పాపని అంటున్నారు మేడం. మీరేదో చేసుకున్నారు, పిల్లల మీద ఎందుకమ్మా పడతారు? ఆల్ అవుట్ శానిటైజర్ మిక్స్ చేసుకుని కాక్టైల్ తాగావు. పిల్లలు ఎక్కడున్నారు? పిల్లల గురించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదా నువ్వు? నేను ఇంకప్పుడు ఏమో ఆలోచించలేకపోయాను మేడం. ఇష్టం వచ్చినట్టు కొట్టేసి, నేను నన్ను ఇలా తయారు చేసింది కూడా మొత్తం వాళ్ళే మేడం. సిజేరియన్ సెక్షన్లు చేసుకుని 7 రోజులు 10 రోజుల పాటు కుట్లు వేయించుకుని హాస్పిటల్లో కూర్చుని ఉమ్మనీరు తాగినటువంటి పిల్లల్ని కింద మీద కనిపెంచేది దీని గురించి అమ్మా? తల్లిని పిల్లలుగా చంపేసుకునే ఏమ్మా? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.